ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తన గ్రంథము 145వ సంకీర్తన 19వ వచనము. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఈ దిన వాగ్దానాన్ని వింటున్నటువంటి దేవుని కొరకు, దేవుని కోసము, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారులారా, మీతో దేవుడు ముఖాముఖిగా స్పష్టముగా వాక్యము ద్వారా మాట్లాడుచున్నారు. ఇక్కడ వాక్యము ఇలాగ సెలవిచ్చుచున్నది, తన యందు భయభక్తులు గల వారి యొక్క కోరిక అని ఇక్కడ ఒక మాటను మొదటి భాగంలో మనం చూడగలుగుతాం. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి యొక్క కోరికను దేవాతి దేవుడు నెరవేరుస్తాడు. అలాంటి వారి యొక్క కోరికను నెరవేర్చి వారిని ధైర్యపరుస్తారు. అయితే వారి మొర ఆలకించి వారిని రక్షించునని రెండవ భాగంలో మనం చూచుచున్నాం. ఏ వ్యక్తి అయితే దేవుని యందు భయభక్తులు ఉంటారో వారి యొక్క మొరను దేవుడు వింటాడు, వారిని తప్పక రక్షిస్తాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, నన్ను రక్షించు అనడానికంటే, నా మొర విను అనడానికంటే మొట్టమొదటిగా మన దేవుని యందు భయము కలిగి మనం ఉండాలి అన్న విషయాన్ని మనం నేర్చుకోవాలి. చాలామంది నేడు దేవుని యందు భయం లేదు, భక్తి లేదు, దేవుడు ఏం చేసేస్తాడులే అని చెప్పి చాలామంది చాలా ఒక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కానీ మర్చిపోవద్దు, ఆయన అతి త్వరలో మేఘారుణుడై రానంటున్నాడు. ఆయన తప్పక వచ్చి నీకు నాకు మనందరికీ తీర్పు తీర్చబోతున్నాడు. గమనించి దేవుని దగ్గర భయభక్తులుగా ఉండి నీ మొరను అప్పుడు ఆలకించి నిన్ను రక్షిస్తాడన్న విషయాన్ని గమనించి దేవుని దగ్గర భయము భక్తి కలిగి జీవిద్దామా, ప్రార్థిద్దామా. ప్రార్థన. ప్రేమ స్వరూపి శ్రేష్టమగు నామమునకై కృతజ్ఞతలు. ఈ దినము చక్కటి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందులకై స్తోత్రం. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాకడికి సిద్ధపరచమని క్రీస్తు పేరిట పెట్టుకుని నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.